నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం కోవూరు నియోజకవర్గం యువగలం హడావిడి మొదలైంది. కోవూరు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఆధ్వర్యంలో యువగలం ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెం మండల పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్ నిర్వహించారు. పోలంరెడ్డి దినేష్ రెడ్డి మాట్లాడుతూ 6వ తేదీ బుచ్చిరెడ్డిపాలెం మండలంలోకి యువగలం పాదయాత్ర మొదలవుతుందన్నారు. ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా కోరుతున్నారని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. ప్రతి ఒక్కరితో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్క వర్గం ఏదైతే అక్కడ ఇంపార్టెంట్ ఉన్న వర్గాలందరితో ప్రతిరోజు సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశాల్లో ఏదైతే వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలని, ఈ 4 ఏళ్లలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు, గత ప్రభుత్వంలో వాళ్ళకు పొందిన లబ్ధిని, వీటన్నిటిని గురించి కూడా చర్చిస్తూ తద్వారా ఆయన ఒక బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తున్నారు. రేపు రాబోయే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అవలంబిస్తాము, ఎలాంటి ఇవన్నీ తీసుకొని దీనికి ఏదైతే సమస్యలు ఉన్నాయో సమస్యలను ఎలా అధిగమించవచ్చు అని చెప్పి వాళ్ళ నారా లోకేష్ గారు ఈ పాదయాత్ర తీసుకుని రావడం జరిగింది. ఈ పాదయాత్రకి అశేష స్పందన ఉంది. మహిళలు యువత పెద్ద ఎత్తున ఈ పాదయాత్రలో భాగస్వామ్యం అవుతున్నారు. ఈ ఏదైతే ఈ పాదయాత్ర ఇవాళ రూరల్లోకి ఎంటర్ అయింది. రూరల్ నుంచి సిటీ తర్వాత కోవూరు నియోజకవర్గానికి 4వ తేదీ అర్ధరాత్రి 10-11 గంటలకి మన నియోజకవర్గానికి రాబోతున్నారు. ఆ రోజున అక్కడే బస్సు అంటే సాల్చింతల దగ్గర బస్సు చేసి ఆ తర్వాత మరుసటి రోజు ప్రతిరోజు 3 గంటల నుంచి ఆయన పాదయాత్ర మొదలై 3 గంటల నుంచి 10 గంటల దాకా ఏదైతే మన సాల్చింతల నుంచి కోవూరు మండలంలోని కోవూరు టౌన్ ఆంజనేయ స్వామి విగ్రహము, అక్కడి నుంచి తుమ్మల దెబ్బ నుంచి పాటూరు పైన దామర్మడికి వచ్చి అటు నుంచి మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలోకి రావడం జరుగుతుంది. బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఆయన ఈ బుచ్చిరెడ్డిపాలెం మండలం రాకముందే 1900 కిలోమీటర్లు కూడా మన కోవూరు నియోజకవర్గంలో మనం ఒక మైలు రాయి కూడా వేయబోతున్నాము. అలానే అక్కడి నుంచి ఏదైతే 6వ తేదీ ఉందో 6వ తేదీ సాయంత్రం బుచ్చిరెడ్డిపాలెం అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర భారీ బహిరంగ సభ బుచ్చిరెడ్డిపాలెం వైఎస్ఆర్ సర్కిల్ దగ్గర బాంబే రోడ్ మెయిన్ సెంటర్ ఏదైతే ఉందో ఆ మెయిన్ సెంటర్ లో భారీ బహిరంగ సభని ఏర్పాటు చేయడం జరిగింది. దాని గురించి ఇవాళ సమావేశం అయ్యాము. మేము బుచ్చిరెడ్డిపాలెం మెయిన్ లీడర్స్ అందరితో కూడా ఇవాళ సమావేశం అవ్వడం జరిగింది. నేను ప్రజల్ని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను, ఈ పాదయాత్రలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యులు అవ్వండి. 6వ తేదీ జరగబోయే బుచ్చిరెడ్డిపాలెంలో జరగబోయే ఈ భారీ బహిరంగ సభలో ప్రతి ఒక్క ప్రజలు భాగస్వామ్యులై ఈ యాత్రని విజయవంతం చేయాలి. ఆ తర్వాత 6వ తేదీ తర్వాత బహిరంగ సభ అయిన తర్వాత రోజు మనము కొడవలూరు మండలంలోకి ఎంటర్ అవుతున్నాము. ఎలైపాలెం మీదుగా రాజపాలెంలో రాత్రి బస చేసి ఆ తర్వాత ఆ పైన తలమంచి నుంచి పైడేరుకి 7వ తేదీ రాత్రి కావలి నియోజకవర్గంలోకి, అంటే 7వ తేదీ 10 గంటలకి ఆ పైన కావలి నియోజకవర్గంలోకి హ్యాండిల్ చేయబోతున్నాము. సో ఏదైతే ఈ 3 రోజుల యాత్ర అంటే 4వ తేదీ రాత్రి అర్ధరాత్రి రాబోతున్నారు, అంటే 5, 6, 7వ తేదీ ఈ 3 రోజులు. 5వ తేదీ పాదయాత్ర ఉంటుంది. 6వ తేదీ పాదయాత్రతో పాటు భారీ బహిరంగ సభ ఉంటుంది. 7వ తేదీ మళ్ళీ పాదయాత్ర కంటిన్యూ అవుతుంది. ప్రతి ఒక్కరు ఈ పాదయాత్రలో అలానే ఈ బహిరంగ సభలో పార్టిసిపేట్ చేసి ఈ యాత్రని విజయవంతం చేయాలని నేను కోవూరు నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరిని కోరుకుంటాను. అలానే ప్రత్యేకంగా ఈ ఏదైతే ఈ భారీ బహిరంగ సభ బుచ్చిరెడ్డిపాలెంలో జరగబోతుంది కాబట్టి బుచ్చిరెడ్డిపాల మండల ప్రజలందరినీ కూడా నేను కోరుకుంటాను, మీరందరూ ఈ ఏదైతే ఈ బహిరంగ సభ ఉందో ఈ బహిరంగ సభలో నేను పార్టిసిపేట్ చేసి విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకుంటాను.